స్టూడెంట్స్, వెల్కమ్ టు దావరిలాక్స్. ఈరోజు మనం ఈ ఈ టీఎస్ 2024లో మనకి ఈసారి ర్యాంక్ కట్ ఆఫ్ పెరుగుతుందో లేదో చూద్దాం. మరి దాని గురించి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మన దగ్గర లాస్ట్ ఇయర్ షీట్ ఉంది, ఎక్సెల్ షీట్ ఉంది. దాన్ని బట్టి మనకి ఈరోజు పెరుగుతుందా లేదా, ఈసారి మనకి కట్ ఆఫ్ పెరుగుతుందని అనుకుంటున్నాం చాలామంది. ఎందుకంటే మనకి కంప్యూటర్ సైన్స్ సీట్లు 10,000 దాకా పెరిగినాయి. అందులో మళ్ళీ సిబిఐటి సీట్లు 180 దాకా పెరిగినాయి. ఈ పెరగటం వల్ల కొంతమంది లోయర్ ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకి ఎక్కువ మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కట్ ఆఫ్ పెరిగితే వాళ్ళు ఆ క్యాడర్లోకి వస్తారు. ఈసారి అందులో కాకుండా మనకి ఐఐటీలో కూడా 2,000 సీట్స్ పెరిగినాయి. మనకి ఐఐటీలో కూడా 2,000 సీట్స్ దాకా పెరిగినాయి. 2,000 సీట్స్ పెరిగినాయి అంటే ఆ IIIT, NIT, IITI కలిపి మొత్తం 2,000 సీట్స్ దాకా పెరిగినాయి. ఈ 2,000 సీట్స్ పెరగటం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ 10,000 సీట్స్ పెరిగినాయి. ప్లస్ నాకు తెలిసి సిబిఐటీలో 180 సీట్స్ పెరిగినాయి. ఆల్రెడీ 180 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే కట్ ఆఫ్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అదేవిధంగా ఈసారి చూస్తే మనకి జేఎన్‌టీయూ ఇప్పుడు ప్రస్తుతం కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉందో చూద్దాము. జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి లాస్ట్ ఇయర్ బయోటెక్, ఓసీ 44 ఇవి ఉన్నాయి. మనకి మెయిన్ కంప్యూటర్ సైన్స్ చూద్దాం. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాస్ట్ ఇయర్ 3,081. ఈసారి దానికి 5,000 దాకా పెరిగే స్కోప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈసారి 5,000 దాకా పెరిగే స్కోప్ ఉంది. మనకి ఈసారి 5K దాకా పెరగవచ్చు. అదేవిధంగా ఓసీ గర్ల్స్లో 480, ఇది కూడా పెరగవచ్చు. బీసీఏ ఇది ఒక 10K దాకా పెరగవచ్చు. ఇది బీసీఏ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్ ఇది ఒక 14 దాకా పెరిగే స్కోప్ ఉంది. ఇది ఒక 7,000 దాకా పెరగవచ్చు. ఇది లక్కీగా ఇవన్నీ మనకి ఇది ఒక 8,000 దాకా పెరగవచ్చు. 8,000 మనకి. అదేవిధంగా బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్ ఈ విధంగా మనకి అన్నీ పెరగటానికి స్కోప్ ఉంది. తర్వాత ఎస్సీ చూసామనుకో, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీలో మనకి బీసీసీ గర్ల్స్ వచ్చి ఇదొక 7,000 దాకా పెరగవచ్చు. బీసీడీ ఇదొక 12,000 దాకా పెరగవచ్చు. బీసీ అంటే మైనారిటీ ఉన్నాయి, ముస్లిం మైనారిటీ. తర్వాత ఎస్సీ బాయ్స్ వచ్చి ఇదొక 15K దాకా పెరగవచ్చు. ఇదొక 17K దాకా పెరగవచ్చు. ఈ విధంగా మనకి ఎస్టీ బాయ్స్, ఈ విధంగా అన్నీ ఆల్మోస్ట్ ఎస్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్ అన్నీ పెరగటానికి స్కోప్ ఉంది. దీని ఫీజు అయితే సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో మనకి 1 lakh దాకా ఫీజు ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ మన స్టేట్లో ఉన్న టాపర్స్ అందరూ ఇక్కడ జాయిన్ అవుతారు. దీని ముందు ఎవరైతే ఉన్నారో దీని ముందు వాళ్ళు NITలు, IITలకి దీని ముందు టాపర్స్ 1,000 మంది టాపర్స్ అందరూ IITలు, NITలకి వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్ అయితే 1594, 1738, 1474, 5696 బీసీబీ. ఈ ఓసీ బాయ్స్, గర్ల్స్లో కంపేర్ చేస్తే 1594, 1738. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ స్టేట్ నెంబర్ 1 వచ్చి జేఎన్‌టీయూ హైదరాబాద్ కుకటపల్లి నెంబర్ 1 ఉంది. నెంబర్ 2 వచ్చి మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెంబర్ 3 సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఇలా ఇవి ఒక 5 కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ 2 కాలేజెస్, 3 కాలేజెస్ వాసవి, సిబిఐటి, విఎన్ఆర్ ఉన్నాయి. ఇక తర్వాత రిమైనింగ్ అన్నీ మిగతా వస్తాయి, అవి డిస్కస్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ 1594. సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ చూస్తే దీనిలో 1K పెరగడానికి స్కోప్ ఉంది. ఈ ప్లస్ 1K పెరగడానికి మనకి స్కోప్ ఉంది. ఇవన్నీ 1Kలు పెరగటానికి స్కోప్ ఉంది. అదేవిధంగా చూస్తే బీసీడీ ఇవి ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్లో కలిపితే మనకి ఎస్సీ బాయ్స్లో ఇదొక సపోజ్ 3K పెరగటానికి స్కోప్ ఉంది. ఇది 4K దాకా పెరగవచ్చు. చెప్పలేం మనం, జస్ట్ గెస్సింగ్, ఇదంతా గెస్ వర్క్. మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పెట్టుకోవచ్చు. ST 86,
86 అంటే ఎస్సీలో క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు కాబట్టి మనకి 8653, 8600 అసలు క్యాండిడేట్స్ లేరు, అందుకని అట్లా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిలో మనకి పెరగడానికి స్కోప్ ఉంది. ఈసీఈ 5697, దీనిలో ఇప్పుడు ఈసీ తీసుకున్నారనుకో మీరు ఒక 5K దాకా పెరగడానికి స్కోప్ ఉంది. ఇది ఇక 8K రావచ్చు, ఇది 8K దాకా ఇంక్రీజ్ అవ్వచ్చు మనకి జేఎన్టీలో. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇవి జరగచ్చు. తర్వాత వస్తే మనకి తర్వాత ఓయూ చూద్దాం మనం. అన్ని కాలేజీల్లో పెరగటానికైతే స్కోప్ ఉంది, మంచిగా స్కోప్ ఉంది. నా టాప్ కాలేజెస్లో పెరగటానికి స్కోప్ ఉంది. అదేవిధంగా రిమైనింగ్ త్రిబుల్ వాటిల్లో కూడా ఈసీఈ త్రిబుల్లో కూడా టాప్ కాలేజెస్లో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూసినట్టయితే మనము యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇది సెల్ఫ్ అటానమీ, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో 4781, 547 ఇలా ఉంది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఇవి కావాల్సిన వాళ్ళు మనం జనరల్గా కంప్యూటర్ సైన్స్, ఈసీఈ చూసుకోవచ్చు. ఈ కంప్యూటర్ సైన్స్ చూసినప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఇక్కడ 6K దాకా ఛాన్స్ ఉంది. ఇక్కడ 6K దాకా రావచ్చు, ఓసీ బాయ్స్ అండ్ ఓసీ గర్ల్స్. ఈసీఈ అయితే ఇక్కడ ఒక 7K దాకా ఛాయిస్ ఉంది, 9K దాకా మనకి ఛాన్స్ ఉంది. మనకి సెకండ్ కాలేజ్ వచ్చి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అదేవిధంగా బీసీఏ గర్ల్స్ బాయ్స్, ఎస్సీ బాయ్, బీసీబీలో డిఫరెంట్ సెక్షన్స్ మనకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు టీఎస్ ఎప్సెట్ 2024లో దానిలోకి వెళ్ళి కూడా మనం అక్కడ షీట్స్ పెట్టడం జరిగింది. ఆ షీట్స్ మీరు డౌన్లోడ్ కావాలని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ చూసుకున్నారంటే 10,000 ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ 10,000. ఇది వచ్చి కనీసం నాకు తెలిసి ఒక 15K, ఇది 17K దాకా రావటం జరుగుతుంది. ఈసీ 18,3 రిమైనింగ్. మనం అదేవిధంగా సపోజ్ సిబిఐటి చూద్దాం. సిబిఐటిలో ఎంత ఉందో ఇట్లా అన్ని కట్ ఆఫ్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఒక కాలేజీలో కట్ ఆఫ్ పెరిగితే అన్నీ దానికి ఎఫెక్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మంచి కట్ ఆఫ్లో రావడానికి ఛాన్స్ ఉంది. మీలో అందరూ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయటానికి మోటివేషన్గా ఉంటుంది. మనకు తెలిసిన దాన్ని నలుగురికి చెప్పడమే మన యొక్క ఇది, అందుకనే చెప్తున్నాను. నేను సిబిఐటి చూసుకుంటే ఎక్సెల్ షీట్లో మీరు హోంవర్క్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ ర్యాంక్కి, మీకు తగ్గ ర్యాంక్కి ఎక్కడొస్తుందో ఇది తీసుకుని వైట్ పేపర్ తీసుకుని, ఒక పెన్ పేపర్ తీసుకుని ముందు రాసుకుని మీ ర్యాంక్ ఉంది. సపోజ్ మీ ర్యాంక్ 10K వచ్చింది అండ్ 8Kకి ఏం వచ్చినాయో చూసుకోండి ముందు. సపోజ్ మీ ర్యాంకు ఇదిగో చూసుకోండి, మీ ర్యాంక్ 10K ఉంది, 10K మీ ర్యాంక్. ఈ 8K టు 10Kకు ఏం వచ్చినాయి? సపోజ్ 15Kకు 10Kకి మధ్యలో ఏం వచ్చినాయి? ఈ రెండింటి మధ్యన మీరు 8K టు 15K పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి చాలా స్కోప్ ఉంది. మీ ర్యాంక్ 10K ఉందనుకో సపోజు, ఈ 10Kలో 8K వరకు తీసుకోండి. 8K నుంచి 10K, 15K మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు టాప్ కాలేజ్ పెట్టుకోండి, మీకేం నో ప్రాబ్లం. అది అలా విధంగా ఓసీలు కూడా ప్రతి కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్, మన బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మీ ర్యాంకు 10K అంటే పైన ఒక 2,000, 3,000 ఎక్స్ట్రా 7K నుంచి అయినా 6K నుంచి అయినా తీసుకోవచ్చు. మీరు నో ప్రాబ్లం. అక్కడ మనమేమి కట్టేది ఏం లేదు కాబట్టి 15K అట్లా మీరు గెస్ చేయొచ్చు. ఇదంతా గెస్ వర్క్. ఇది 90% గెస్ వర్క్ ఉంటుంది దీనిలో.
అదేవిధంగా మనం చూసినప్పుడు సిబిఐటి చూసినప్పుడు సిబిఐటి కంప్యూటర్ సైన్స్, ఐఓటి సైబర్ సెక్యూరిటీ ఇది 4275 ఉంది, 511 ఉంది ఎస్సీ ఓసీ బాయ్స్ అండ్ ఓసీ గర్ల్స్కి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 2447 2000. ఎందుకంటే జేఎన్టీయు తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ జేఎన్టీయు నాకు తెలిసి సిబిఐటీ చూస్తారేమో, ఓయూ కూడా చూస్తారు లేదు కానీ తెలీదు. ఓయూ కానీ సిబిఎస్ఈ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి క్యాంపస్లో చేరాలంటే ఓయూ చూస్తారు, లేకపోతే సిబిఎస్ఈ చేయాలంటే సిబిఐటీలో చూస్తారు. ఈ విధంగా మనకి కట్ ఆఫ్లు సపోజ్ ఇక్కడ మనం కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ కూడా 4K దాకా రావచ్చు, ఇది 4K రావచ్చు. ఇవన్నీ 4K 2K ప్లస్ ఇంకా రిజర్వేషన్ కేటగిరీ అయితే ఇంకా మనకి 8K దాకా రావచ్చు. మీరు చూడండి ఎస్సీ సపోజ్ ఇక్కడ మోర్ దెన్ 15K, ఇక్కడ మోర్ దెన్ 17K, ఇలా రావచ్చు మనకి సీట్స్ రావచ్చు. ఇది నెంబర్ 1. థర్డ్ కాలేజ్ వచ్చి మనకి సిబిఐటి రావచ్చు, ఇది గెస్ వర్క్. తర్వాత నెక్స్ట్ కాలేజ్ వచ్చి వాసవి విఎన్ఆర్. మీరు ఏదైనా తర్వాత విఎన్ఆర్ పెట్టుకోవచ్చు, వాసవి పెట్టుకోవచ్చు, ఈ రెండు టాప్ కాలేజెస్. విఎన్ఆర్లో ఒక డిసడ్వాంటేజ్ ఉందంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మంది ఎక్కువైందనుకో మజ్జిగ పలసనని 1000 మెంబర్స్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ ఉంటారు. ఈ సిబిఎస్ఈ వాసవిలో ఏంటంటే ఇంటేక్ తక్కువ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే మన హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజీలో విఎన్ఆర్లో ఇంటేక్ ఎక్కువ. దానిలో సైబర్ సెక్యూరిటీ ఉంది, సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, అవే 5 సెక్షన్స్ ఉన్నాయి. 5 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాసవికైనా వెళ్ళొచ్చు, విఎన్ఆర్కైనా వెళ్ళొచ్చు, ఆ రెండింటిలో. ఇది చూస్తే మనం ఇది షీట్ ఆల్రెడీ ఇది వెబ్సైట్లో ఉండే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విఎన్ఆర్ దీని కోడ్ వచ్చి మనకి విజేఈసి కోడ్ ఉంది. మీరు విజేఈసి కోడ్లో మనం అన్నీ డిస్కస్ చేయలేము, మనం నెక్స్ట్ వీడియోలో వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మనకి కంప్యూటర్ సైన్స్ 2459 చూడండి. అక్కడ నుంచి మనకి 2459 అంటే ఇక్కడ 5K దాకా రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ 5K రావడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ మనకి రావచ్చు. కంప్యూటర్ సైన్స్ ఉంది, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ 5K 6K దాకా రావచ్చు, ఇంకా 6K దాకా రావచ్చు. నాకు తెలిసి సిఎస్సి కోర్ బ్రాంచ్ తర్వాత ఈ సెకండ్ బ్రాంచ్ వచ్చి ఇదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇదే సెకండ్ బ్రాంచ్. ఇది మీరు చెప్పండి, ఇదే మిగతా అన్నీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐఓటి అవన్నీ 3rd 4th కేటర్లో వస్తాయి. డేటా సైన్స్ అవి రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు వాసవి చూద్దాం మనం. వాసవి కాలేజ్, వాసవిలో ఇంటేక్ చాలా తక్కువ. ఐ లైక్ వాసవిలో చూడండి మీరు ఫ్రెండ్స్. మరి ఓసీ బాయ్స్ 3227, 3341, 3824, 3904 ఉంది. ఇది కూడా ఒక 5K దాకా పెరగవచ్చు. ఈసారి 5K దాకా పెరగచ్చు. మీరు నేను గెస్ట్ చేస్తాను, మీరు చూసుకుని మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 27th స్టార్ట్ అవుతుంది. 29th మనకి సీటు మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 29th నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఐ థింక్ 7th నుంచి వెబ్ ఆప్షన్స్ మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. 12th జూలై నాకు తెలిసి 12th జూలై అయితే మనకి సీట్ అలొకేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి మనకి అడ్వాంటేజ్ అంతా జోసా కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. జోసా కౌన్సిలింగ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. దానివల్ల మనకి ప్రతి స్టూడెంట్కి అడ్వాంటేజ్. సపోజ్ ఇక్కడ అన్నీ 6K రావచ్చు, 6K బాయ్స్ ఇవన్నీ రావచ్చు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ 3 రిజర్వేషన్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ 5K 7K డిఫరెన్స్ ఉండొచ్చు. ఇది వాసవి ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, దానిలో నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకా కావాలంటే మీరు ఇంకా ఫర్దర్గా వీడియోస్ ఉంటే మన కౌన్సిలింగ్ కూడా వస్తుంది కాబట్టి వీడియోస్ పెడతాం జరుగుతుంది. ఆ వీడియోస్ ఇంకా మీకు ఇది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియోస్. సపోజ్ నాకు తెలిసింది నా దగ్గరే ఉంటే మంచిది కాదు కాబట్టి అందరికీ షేర్ చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. మాకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరగవచ్చు.
డెఫినెట్గా 99% అయితే కట్ ఆఫ్ పెరుగుతుంది. దానిలో నో డౌట్ 99% మనకి కట్ ఆఫ్ పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.